గా ఉంది. వాళ్ళ సాంగ్స్ యూసేజ్ కానీ అసలు కాంబో ఎంట్రీ లెవెల్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. ప్లస్ ఫుల్ ఎంటర్టైనర్ సంక్రాంతికి అనుకోవచ్చు, సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. వెంకటేశ్వర క్యారెక్టర్ ఎలా ఉందమ్మా? వెంకటేష్ క్యారెక్టర్ సూపర్ ఫన్, మీకు వేరే రకంగా కనిపిస్తుంది. వెంకటేష్ క్యారెక్టర్ చిరంజీవి గారు మొత్తం బాండ్ మధ్యలో అసలు మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ప్లస్ ఇట్స్ నైస్ టు సీ both of them on like big stars on TV together, which is really nice. Plus full entertainer, because the నిమిషం ఆటోకి like intro scenes కానీ ఏదన్నా it's full classy and full funny, full entertainer. Literally the winner for Sankrant. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అండి వాళ్ళకి మీమ్స్ వేసుకున్నాం, అందరినీ ఫన్నీ ఎదుగుదల మీమ్స్ వేసుకున్నా సరే they used it in a funny way to advantage them, which is actually really cool. And అది మనకే ఫన్నీగా అనిపించేటట్టు they made it entertaining, which is really nice, and I really enjoyed it. It's super fun and I love the movie and I think it's a winner for Sankrant. థ్యాంక్ యూ. ప్రసాద్ ఇప్పుడే విషయంలో మన శంకర వర ప్రసాద్ అన్న ఏంటన్నా ఆ మాస్ ఏంటి అసలు కట్అవుట్ ఏంటన్నా అసలు మన మాసు గ్రేసు డైలాగ్ ప్రతి ఒక్కటి సాంగ్స్ కూడా ఏంటి బాసు సంగతి అగ్రిపోతి సంక్రాంతి వేరే లెవెల్ ఉందన్న. మేమన్నా మన అనిల్ గారికి ప్రతి కూరలో వేస్తాం కారము కంపల్సరీ. ప్రతి సంక్రాంతికి అనిల్ రావుడు వేరే విక్టరీ అమ్మ ఏం సీన్లు అన్న. ఇటు వెంకీ ఇటు బాసు వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్, వాళ్ళిద్దరు డాన్సింగ్, అదే ప్రతి సీన్ అన్న స్టార్టింగ్ ఎందుకు ఏడా పోగొట్టు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫుల్గా సినిమా అంటే ఇది అలా ఇలాంటి కావాలి. అనిల్ రావుడు గారు బాసుని వెంకీని ఎలా అంటే వాళ్ళని హ్యాండిల్ చేసిన విధానం నాకు మస్తు నచ్చింది. అంటే సినిమా అంటే ఇలా చాలా చాలా బాగా చేశారా. ఆకాశంలో ఉంటుంది తార, ఏం యాక్టింగ్ చేసిందా నైనా తార అది ఏందని ఒక్కొక్క సీన్ అసలు అదిరిపోయింది. సినిమా అంటే ఇదే భయ. సంక్రాంతికి అమ్మ మొగుడు ఎవరైనా ఉన్నారంటే మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన శంకర వరప్రసాద్ బ్రో. మా సుష్మిత కోసం డైలాగ్ ప్రతి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు డాడీ గిఫ్ట్, ప్రతి బర్త్డేకి ఇస్తారు డాడీ గిఫ్ట్, కానీ ఈ సంక్రాంతికి డాటర్ ఇచ్చింది డాడీకి గిఫ్ట్. అదే మన శంకర వరప్రసాద్. దానికి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయినా లేదంటే దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ అయినా సరే చాలా కొత్తగా అనిపించింది. ఎక్కడ కూడా ఒక 1% డల్ మూమెంట్ లేకుండా అలా 2 hours అలా కూర్చోండి. హీరోయిన్కి ఏమైనా స్కోప్ ఉందా? చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్లో ఆవిడని చాలా స్టైలిష్గా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం శారీస్కి పెట్టినా సరే ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద ఎమోషన్ సీన్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య పడలేదు. వాళ్ళకి ఫస్ట్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ పడలేదు సరే, వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఎమోషన్ సీన్స్ పడలేదు. బట్ హీరో మదర్కి ఆవిడ పడే ఒక సీన్ బాగుంటుంది, అది చాలా వరకు బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ చాలా కరెక్ట్ అయిపోతుంది. వరకు కొంచెం ఎలా ఉన్నా సరే సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీస్ మొత్తం గుడిగా చేస్తారు సెకండ్ హాఫ్ అయితే. ఓకే, వెంకటేష్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆయన వచ్చే వరకు ఒక లెక్క, ఆయన వచ్చిన తర్వాత సో అలా జిగి అని లేచింది ఆ 20 minutes అయితే. ఏదైతే ఉందో ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా లేచి డ్యాన్స్ చేస్తారు ఆ లెవెల్ పడింది ఆ 20 minutes అయితే. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన టైమింగ్ ఆ స్క్రీన్ చూస్తుంటే ఈయన చూడాలనిపించింది. అది కాకుండా మిగతా 2 hours మూవీ మొత్తం బాస్ ఒక్కడే కనిపించాడు, చుట్టూ ఎవరు కనిపించారు బాస్ ఒక్కడే. మొత్తం 1 man show ఇది కదా వింటేజ్, ఇది కదా కామెడీ, ఇది కదా బాస్, ఇందుకు కదా మేము మెగాస్టార్ అని పిలిచారనిపించింది. ఓకే, మూవీలో నచ్చిన పాయింట్ ఏంటి? మెయిన్ ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్వాగ్, ఆయన డైలాగ్ ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయింది. ఇక్కడ లాస్ట్ 20 years ఎప్పుడు వాడుకోలేదు లేదంటే అన్నయ్య అన్న లేదంటే గ్యాంగ్ లీడర్ అయినా లేదంటే గాడీలో వచ్చే ఎవరు వాడుకోలేదు. అనిల్ రావుపూడి ఫ్యాన్స్కి అయితే 100 కాదు 200% మెన్షన్. ఓవరాల్గా ఎన్నిసార్లు చూడొచ్చు మూవీ? ఫ్యాన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.